హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ కింద అయితే తోటకూర పకోడీ ట్రై చేశాను. ఎప్పుడు తోటకూర ఫ్రై, తోటకూర పప్పు, ఇంకా ఆకుకూరలు తినాలి అనిపించట్లేదు, బోర్ కొడుతుంది అనేటప్పుడు ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఆకుకూరలు తినలేదు అనే ఫీలింగ్ కూడా ఉండదు. ఇంకా హెల్త్, టేస్ట్ కూడా ఉంటుంది. డీప్ ఫ్రై ఐటమ్స్ మంచిది కాదు. సో అప్పుడప్పుడు తిన్నా పర్వాలేదు అన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. తోటకూరని నీట్గా వాష్ చేసుకొని తడేం లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న దాంట్లో కొంచెం కార్న్ఫ్లోరు, మైదా, వరిపిండి వేసుకొని ఫుడ్ కలరు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో వరిపిండి, బియ్యపిండి, మైదా ఇవన్నీ వేసుకొని ఇంకా కొంచెం ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న దాన్ని ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంక ఈ తోటకూర పకోడీలో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.